మన్యాల్సిన టాక్స్కి స్వాగతం సుస్వాగతం. విశ్వగురికి వినిపించటం లేదా అన్నది ఈరోజు మన వీడియో. అంటే ఏంటి వినిపించడం అంటే, ఇక్కడ ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా మధ్య యుద్ధం జరుగుతుంది. మొన్న నేను దానికోసం ఒక వీడియో చేస్తే చాలామంది కామెంట్లు చేశారు. నన్నైతే కొంతమంది ఇరాన్ వెళ్ళిపోమన్నారు, కొంతమంది ఇజ్రాయెల్ వెళ్ళిపోమన్నారు. నువ్వేం మాట్లాడుతుంది నీకు తెలుస్తుందా అని అడిగారు. నేను ఆ రోజు అనే మాట ఏంటంటే, ఖొమైనీ మీద హత్య జరిగింది, ఖొమైనీని హత్య చేశారు. ఆ విషయం మీద భారత్ స్పందించలేదు అని ఒక పాయింట్. అదేవిధంగా విశాఖపట్నం వచ్చినటువంటి ఇరాన్ షిప్ని శ్రీలంక దగ్గర పేల్చేశారు. దాని గురించి కూడా భారత్ స్పందించలేదు అని అడిగితే, ఆయా దేశాలు కొట్టుకుంటాయి, మధ్యలో నీకెందుకు, అవన్నీ స్పందిస్తారేంటి అని ఎన్నో చెప్పారు. చాలామంది కామెంట్లు చేశారు నాకు. అయితే ఇక్కడ నేను సూటిగా క్వశ్చన్ వేస్తున్నాను. క్లియర్ కట్గా అమెరికా ఫైనాన్స్ మినిస్టర్ ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. ఏమి ఇచ్చాడంటే, భారతీయ మంచి నటులు, మళ్ళీ చెప్తున్నాను చూడండి, ఇప్పటికైనా విశ్వగురికి కనబడుతుందా లేదా, దీన్ని ఖండిస్తారా లేదా, లేదు 140 కోట్ల మంది భారతీయులని అవమానంగా మాట్లాడితే మన దేశ ప్రధాని చూస్తూ ఊరుకుంటాడా అన్నది తెలుసుకోమనండి. నేను అంటుంది ఏంటంటే, మోడీ అంటే మీకు అభిమానం ఉండొచ్చు, కానీ దేశాన్ని అవమానపరిచేటప్పుడు కొంతమంది ప్రశ్నిస్తాం. అందులో భాగంగానే మొన్న ఒక వీడియో చేశాను నేను. అమెరికా ఫైనాన్స్ మినిస్టర్ ఏంటంటాడంటే, భారతీయులు మంచి నట్లట, మేము ఎలా చెప్తారా వింటారు. మేము రష్యా దగ్గర చమురు కొనొద్దంటే కొనడం మానేశారు. ఇప్పుడు యుద్ధం వచ్చిన తర్వాత మేము 4 రోజులు కొనుక్కోండి పర్వాలేదంటే ఇప్పుడు కొనడానికి సిద్ధపడ్డారు. అంటే ఇంకా చెప్పాలంటే భారతీయులు డూడు బసవన్నలు అన్నట్లు ఆయన స్టేట్మెంట్ ఇచ్చాడు. ఇచ్చింది ఎవరో కాదు, మామూలు వ్యక్తి కాదు, ఫైనాన్స్ మినిస్టర్, అమెరికా ఫైనాన్స్ మినిస్టర్ స్టేట్మెంట్ ఇచ్చాడు. అంటే ఇది భారతీయులను అవమానించడం కాదా, భారతదేశాన్ని అవమానించడం కాదా? అంటే భారతీయులు చేతకానాలు, మేము ఏం చెప్తే వింటారు, మేము ఎలా చెప్తారో నడుస్తారు అని ఎంత ధైర్యంగా మాట్లాడగలిగాడు. మరి ఈయన విశ్వానికి గురువు కదా, మరి ఈయన ఎందుకు ఖండించలేదు, ఇది నేను అడుగుతున్నాను. నిన్న కదా స్టేట్మెంట్ ఇచ్చారు, ఖొమైనీ హత్యకి సంతాపం తెలియజేశారు. సంతాపం తెలియజేసిన ఖండించలేదు. అదేవిధంగా శ్రీలంక గురించి నేను ఆ రోజు అడిగితే, శ్రీలంకలో జరిగినటువంటి షిప్ బ్లాస్ట్ గురించి నేను అడిగితే ఆ రోజు కామెంట్స్ చేశారు. వాళ్ళకి నేను ఒకటే మాట చెప్తున్నాను, ఇదే మోడీ గారు నేవీ డ్రెస్ వేసుకొని ఆయన ఒక మాట అన్నారు, హిందూ మహాసముద్రం మొత్తం నేనే గార్డు కాస్తాను, భారతదేశం గార్డు కాస్తాను, నీ గార్డు కాస్తాను మీరు అన్నారు కాబట్టే మరి మన పర్యవేక్షణ ఉండేటువంటి, అంటే హిందూ మహాసముద్రం అంతా ఇండియాది కాదు, కొన్ని నాటికల్ మైల్స్ వరకు ఇండియాది ఉంటుంది. అలాగే శ్రీలంక అది ఏ దేశం మధ్య వెళ్తుందో అలాగే ఇంటర్నేషనల్ వాటర్ ఉంటుంది. కొన్ని నాటికల్ మైల్స్ వరకు మాత్రం ఆ దేశం చెందుతుంది. కానీ ఈరోజు శ్రీలంక అక్కడికి వచ్చి ఇమీడియట్గా 32 మందిని రక్షించింది, వాళ్ళకి చికిత్స చేసింది, కొన్ని శవాలను బయటకు తీశారు, ఇన్ని చేశారు. అక్కడ వాళ్ళకి ఏం అవసరం ఆ మాటకు వస్తే? ఆ షిప్ ఎక్కడికి వచ్చింది? విశాఖపట్నం వచ్చింది. విశాఖపట్నం శ్రీలంక వెళ్తున్నప్పుడు బ్లాస్ట్ అయింది. మరి అలాంటప్పుడు కనీస ధర్మం కదా, మనం కనీసం ఖండించాలి కదా. అది ఖండించలేదు. నేను అడిగాను, పోనేది పక్కన పెట్టండి. ఈరోజు అనే మాట ఏంటి, భారతీయులేమో మంచి నటులా, వీళ్ళు చమురు కొనమంటే కొంటారా, చమురు కొనొద్దంటే మానేస్తారా? అంటే ఎంత, అంటే భారతీయులు అంటే ఎలా కనబడుతున్నారు? మరి మన ప్రధానమంత్రి ఏం చేస్తున్నాడు? ఖండించుకుంటాను. మరి ఆ రోజు ఏమన్నారు, ఆపరేషన్ సింధూరు జరిగేటప్పుడు నిజంగా మరికొద్దిసేపు మనం ఫైట్ చేస్తే మన భూభాగాన్ని మనం, అంటే మన నుంచి ఏదైతే ఇచ్చేశారో ఆ భూభాగాన్ని మనం తిరిగి తీసుకోవచ్చు. ఇంకా చెప్పండి, పాకిస్తాన్ సర్వనాశనం చేసే స్థితిలో ఆ రోజు మనం ఉన్నాం. కానీ ఎందుకు సడన్గా ఆ రోజు ఫైట్ ఆఫ్ చేశారు? తిరిగి ఏమంటాడు ట్రంప్, ఆ యుద్ధం నేను ఆపాను అన్నాడా లేదా? మీ జ్ఞాపకం ఉందా? నన్ను కామెంట్ చేసిన జ్ఞాపకం ఉందా? యుద్ధాన్ని నేను ఆపాను అన్నాడు. అన్నప్పుడు కూడా మన మోడీ అది నోరెత్తలేదు. ఇలా ప్రతిదీ రష్యా దగ్గర చమురు కొనాలంటే వాళ్ళకి అంగీకారం కావాలట, చమురు మానేయాలన్నా వాళ్ళ దగ్గర అంగీకారం కావాలట. వాళ్ళ దగ్గర కొనంత మా దగ్గర కొనాలంటే ఎక్కువ పెట్టి మనం కొన్నాం. అంతవరకు మన జరిగిన ట్రేడ్ డీల్ వల్ల ఎంత లాసు, ఎంతోమంది మేధావులు మొత్తుకుంటున్నారు. అమెరికాతో జరిగినటువంటి ట్రేడ్ డీల్ అంతా కూడా చాలా భారతదేశం చాలా నష్టం, నిరుద్యోగం పెరిగిపోద్ది, ఆర్థిక మాన్యం వస్తుంది, చాలా దారుణంగా ఉంటాయి పరిస్థితులు అని క్లియర్ కట్గా ఎంతోమంది మేధావులు చెప్తుంటే ట్రేడ్ డీల్ ఎందుకు ఒప్పుకోవడం? ఎవరైనా సరే 10 రూపాయలకి ఒక వస్తువు వస్తుంది, ఇంకోటి 20 రూపాయలకు అమ్ముతున్నాడు. 10 రూపాయలు దగ్గర మనం కొంటాం, 20 రూపాయల దగ్గర కొంటాం. తిరిగాడంటే నా దగ్గర ఎక్కువను, ఆ దగ్గర కొంటాం, వీల్లేదంటే అవతలోడు తలక. దీనికి తల వంచవలసిన అవసరం భారతదేశానికి ఏమొచ్చింది మనకి? అది మన సార్వభౌమత్వానికి దెబ్బ కాదా? అంత చేతకోకుండా మనం ఉన్నామా?
ఇంత క్లియర్గా అక్కడ ఫైనాన్స్ మినిస్టర్ అంటే ఇప్పటికైనా మనం స్పందించాలి కదా భారతదేశం. అది నువ్వెవడో మాకు ఛాన్స్ ఇవ్వడానికి 4 రోజులు టైం ఇచ్చాం, ఈ 4 రోజులు మీరు కొనుక్కోండి, ఆ 4 తర్వాత మళ్ళీ చెప్తే అన్నమాట అక్కడ కొనమంటే కొనాలి, రష్యా దగ్గర కానీ ఇంకో దగ్గర కానీ, లేదని మానేయాలి. అంటే 140 కోట్ల మంది అవసరాలు ఇవి. గ్యాస్ అయినా లేదు పెట్రోల్ అయినా ఇదంతా కూడా రేపు తేడా వస్తే అది అక్కడ జలసంధి దగ్గర ఆపిందని గత 2 వీడియోలు మనం చెప్పాం. రేపు పరిస్థితి ఏంటి? ఇంక కట్టెల పొయ్యి పెట్టుకోవాలి, ఇంకా అడవులు నాశనం చేయాలి, ఇంకా కర్రలు కొట్టుకుని మన పొయ్యిలో పెట్టుకునే పరిస్థితి, వృక్షాలను నాశనం చేయాలని పరిస్థితిలోకి వస్తాం మనం. ఇది విశ్వగురు అంటున్నాడు కాబట్టి నేను అడిగింది క్వశ్చన్, ఆ రోజు కూడా అడిగింది అదే. విశ్వగురువు కదా, మీ శిష్యుడే కదా ట్రంప్, ఎందుకు అడగటం లేదని అడుగుతున్నాను. ఇప్పుడు నేను మాట్లాడితే ప్రతిపక్ష నాయకుల్లో మీకు కనబడుతుంది. నేను చాలా చక్కగా వివరించాను మొన్న కూడా. దానికేమో ఏదో నేను మోడీని విమర్శిస్తున్నట్లు అలాగేమో రకరకాలు నీకేం తెలుసు ఇది అది ఇది ఇది అన్నారు. మరి అంతప్పుడు నన్ను ఎందుకు కొమ్మని మీద సంతాపం ఎందుకు తెలియజేశాడు? మన ప్రధానమంత్రి ఎందుకు తెలియజేశారు? మానేవచ్చు కదా. మరి నిన్నెందుకు తెలియజేశారు? అయితే మనకేటి సంబంధం, వాడు టెర్రరిస్టు అని మీకు తెలుసో లేదో. సిరియాలో ఏం చేశారు అమెరికా వాళ్ళు? ఎవడి మీద అయితే కొన్ని కోట్ల డాలర్లు ఆ నెత్తి మీద పెట్టారో, ఈయన కానీ పట్టించిన శవాన్ని ఇచ్చినా సరే అంత తీవ్రవాదిని వీళ్ళే రివార్డు ప్రకటించారు. రివార్డు ప్రకటించిన అతన్నే మళ్ళీ ఆ దేశకు అధ్యక్షుని చేయలేదా? మరి ఆఫ్ఘనిస్తాన్లో ఏమైంది? ఆఫ్ఘనిస్తాన్ టెర్రరిజం అంతా ఇచ్చేసేసని చెప్పి వెళ్ళారు. కొన్ని సంవత్సరాలు అక్కడ ఉండి దెబ్బకి ఆడికి విడిచిపెట్టి దండం పెట్టి వచ్చలేదు ఇదే అమెరికా. మరి మనం ఇరాక్ చూసుకున్నట్లయితే అక్కడేమో యురేనియం నిల్వలు ఉన్నాయి అని ఎన్నో అబద్ధాలు చెప్పి సద్దాం హుస్సేన్ని ఆఖరికి పట్టి శిక్ష విధించి చంపేశారు. ఇప్పటికైనా మీరు కొనుక్కున్నారు అవి యురేనియం నిల్వలు ఉన్నాయా? వెపన్ డిస్ట్రక్షన్ గట్రా ఏమైనా ఉన్నాయా అక్కడ? మరి ఎందుకు ప్రూఫ్ చేయలేకపోయారు? అంటే అమెరికా ఆడుతున్న నాటకం కాదు ఇది. అంటే ఎవరి మీదైనా ఒక దేశాన్ని ఆక్రమించుకోవాలంటే అక్కడ సముద్ర నిల్వలు ఉన్నాయంటే, ఇంకేం నిల్వలు ఉన్నాయంటే వెంటనే దాని మీద ఒక మచ్చ వేయటం, మచ్చేసి దాన్ని వశపరుచుకోవటం, ఇదేగా చేశారు. మరి అంతవరకు ఎందుకు? మన ఇరాన్లో ఏం జరిగిందండి? ఇరాన్లో శాంతి చర్చలు జరుగుతున్నాయి. జరుగుతుండగానే ఇంకా పూర్తవ్వలేదు, శాంతి చర్చలు జరుగుతుండగానే యుద్ధం ప్రకటించారు. మరి ఇది అన్యాయం కదా? నేను ఇక్కడ ఇరాన్కి నేను సపోర్ట్ చేయటం లేదు, ఖొమైనీకి నేనేం సపోర్ట్ చేయటం లేదు. ఖొమైనీ తీవ్రవాదాలని ప్రోత్సహించాడు, గొప్ప ఘోరంగా ప్రవర్తించాడు. ముఖ్యంగా లేడీస్ విషయంలో చాలా ఘోరంగా ప్రవర్తించాడు. అక్కడ అసలు స్వేచ్ఛ సరిగ్గా లేదు లేడీస్కి, అందుకని సంబరాలు జరుపుకున్నారు. కానీ ఇంటర్నేషనల్ చట్టాలు కొన్ని ఉన్నాయి కదా, వాటి ప్రకారం వెళ్ళాలి కదా. ఒక అధ్యక్షుడి మీద దాడి చేసి చంపేశారు. మరి అలాంటప్పుడు విశ్వగురుగా పేరుగాంచినటువంటి పేరు పెట్టుకున్నా పేరుగాంచిన మోడీ గారు దాన్ని ఖండించాలి కదా. మనది మామూలు దేశం కాదు కదా. ఇంకా దాన్ని ఖండించదు మనల్ని అంటాం రాళ్ళు డైరెక్ట్గా. వీళ్ళు నటులట, భారతీయులు నటులట, వాళ్ళు చెప్పింది మనం చేస్తామట. అంత హీనంగా మాట్లాడిన తర్వాత మనం ఖండించకపోవడం ఏంటి? మనం విదేశాంగ ఖండించకపోవడం ఏంటి? ఇదే నేను ప్రశ్నించాను. ఎవరైనా ప్రశ్నిస్తాను, భారతీయుడని ఎవరైనా ప్రశ్న. నా దేశంలో నా దేశ పౌరులు కంటే ఏ నాయకుడైనా ఖండించాలి, ఏ పౌరుడైనా ఖండించాలి. అది కనీసం మన ధర్మం. అయ్యా ఆ మాత్రం మనం అడిగే ఇది కూడా మాకు లేదా? మన భారతదేశానికి ఏం నువ్వు ఇలా మాట్లాడుతున్నావు, ఎక్స్ట్రాలు చేస్తున్నావు అని అడిగే ధైర్యం లేదా? ఆఫ్టర్ ఆల్ ఇరాన్ ఏమాత్రం ఒక చిన్న దేశం, అది 14 దేశాలతో ఫైట్ చేస్తుంది ఈరోజు. 14 దేశాలతో, అందులోకి అమెరికా లాంటి దేశం అగ్రరాజ్యం. ఇంకోవైపు చూసుకున్నట్లయితే ఇజ్రాయెల్ మంచి టెక్నికల్ మిలిటరీ ఉన్నటువంటి దేశం. ఆ 2 దేశాలను ఈరోజు నిజం చెప్పాలంటే పోయిస్తుంది. చూసుకోండి, వీళ్ళు జస్ట్ తక్కువ ఖర్చు ఉన్నటువంటి వీటితో, డ్రోన్తో కోట్ల రూపాయలు ఉన్నటువంటి వీటిని నాశనం చేస్తుంది. అది అందరూ ఇప్పుడు ఒప్పుకుంటున్నారు. ఎలా చేస్తుంది యుద్ధం అని? వాళ్ళ దేశ సార్వభౌమత్వానికి ఇబ్బంది కలిగితే వాళ్ళు ఎలాగా ఫైట్ చేస్తున్నారు? మరి ఇంత పెద్ద దేశం, 140 కోట్ల మంది భారతీయులు, వాళ్ళు నోటుకొచ్చినట్లు మాట్లాడుతుంటే చూస్తూ ఊరుకోవాలా? ఇంకా తలదించుకోవాలా? ఎందుకు దించాలి? బలవంతంగా ట్రేడ్ డీల్ కుదుర్చుకుంటున్నారు. ఏంటి దౌర్జన్యాన్ని ప్రశ్నించడం తప్ప? దీన్ని తీవ్రవాదం అంటారా ఇలా ప్రశ్నిస్తే? దేశ వ్యతిరేక కార్యకలాపాలు అంటారా ఇలా ప్రశ్నిస్తే? తప్పే ఉంది? ఉన్నమాట కదా అడుగుతున్నాం. ఏ ప్రైమ్ మినిస్టర్ ఊరుకుంటారు అలాగా? మన దేశం విషయంకి వస్తాయి. ఆ రోజు పోఖ్రాన్లో వాజ్పేయి గారు అణ్వస్త్రాలు పరీక్ష చేసేటప్పుడు అమెరికా అబ్జెక్షన్ చేసింది. ఆంక్షలు విధిస్తాను, నీ ఇష్టం పని చేసుకున్నా వాజ్పేయి. అలా ఇందిరాగాంధీ కూడా అదే పని చేసింది. దర్జాగా పరీక్ష నిర్వహించారు. ఏం పీకింది అమెరికా? ఏం చేయగలదు? మన దేశం కోసం మనం ఊరుకోవాలా? ఊరుకుంటే దేశభక్త. మోడీ అడగడేమో, భారతీయులు అడుగుతారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన్యాసిం టాక్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.